మీకే ప్రధాన ఆగా మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఆపయ పెద్ద నరికేవాడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావా ఏమన్నా? ఇవన్నీ బాగు. నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా అంతిమంగా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ పార్టీ అయినా రావాల్సింది ప్రజల మన్ననలు పొందాల్సింది, ప్రజలకి గొప్ప ఎత్తున మేలు చేసి ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సేవ చేసి తద్వారా వాళ్ళ మన్ననలను గెలవాలి తప్పితే రప్ప మెయిన్ కాదు. రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. అది జనాలకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు? రోజు ఇది ఏలం వేరి కింద ఇదొకటి మాట్లాడుతున్నారు. అట్టా కాదు, ఎన్ని చేస్తే నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక వేసేయండి రండి. ఎవడు వేసేది? సర్లే నువ్వు ఆగయ్యా, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది, నీకెంత ఉందండి? చాలా మంది తెలుసు మాకు, సొల్లు కబుర్లకి చాలా ఉంటుంది. ఇవన్నీ నేనేదేంటంటే ప్రజలకి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా. అనుకున్నావులే, శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. రోజు అదే పని ఏంటి మనకి? మారండి కార్యకర్తలు, రోజు అదే పని కాదు కదా. అది కాదు కదా మన లక్ష్యం. ప్రజల మనసులు గెలవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అంతేగాని ఇది సమాజం ఒప్పుకోదు, ప్రజలు మన్నించరు మనల్ని. అలా సరదాగా ఒక్కసారి ఆయన ఏదో మాట్లాడాడు, అయిపోయింది జగన్ గారు. అంతేగాని మనం అదే లోకేష్ లాగా ఎర్ర బుక్ అంటే చెప్తున్నా, ఈ ఎర్ర బుక్కే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్దున. ఈ ఎర్ర బుక్తోనే ఊరేస్తారు. ప్రజలకు కావాల్సింది ఎర్ర బుక్కు లేకపోతే రప్ప కాదు. ప్రజలకి రాష్ట్రానికి మంచి చేసేవాడు కావాలి. జగన్ కన్నా మంచి చేసేవాడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవడో లేడు. ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే ఉన్నాడు జగన్ కన్నా ఎక్కువ చేసేవాడు. అది గమనించుకోండి. ఇవాళ అధికారం ఉంది కదా అనే మదంతో ఎలా విర్రవీగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెళ్తుంది, యాక్సిడెంట్ అయింది, మన కార్యకర్త చనిపోయాడు, ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు, పలానా నంబర్ కారు గుద్దేసిందని చెప్తాడు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడతారు, కారు సీజ్ చేస్తారు, వాడికి తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇస్తారు ఆ డ్రైవర్కి. 3 రోజుల తర్వాత ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు సోషల్ మీడియాలో ఎవడో తెలుగుదేశం వాడు పోస్ట్ చేశా అంట, పేకమేంచి ఎక్కిందని చెప్పని అది డౌన్లోడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టేవాడు అక్కడ నుంచున్నాడంట, ఫ్లెక్స్ కట్టి ఆడితో స్టేట్మెంట్ తీసుకుంటాడు. జగన్ గారి మీద కారు డ్రైవర్ మీద కాదు, లోపల కూర్చున్న జగన్ గారు వెనకాల కూర్చున్న సుబ్బారెడ్డి గారు పక్కన కూర్చున్న పేరిన్ నాని పక్కన కూర్చున్నటువంటి విడుదల రజని, మా ముగ్గురు వెనకాల కూర్చున్న కేఎన్ఆర్, మేమందరం ముద్దాయి లోపల కూర్చునంట డ్రైవర్ని రే ఎక్కిచ్చేయి, తొక్కేయి, చంపేయండి అని చెప్పి జగన్ గారు మేమందరం చెప్పామంట. ఆ సెక్షన్లో అర్థం అది. ఇలా మీరు తప్పుడు కేసులు అలవాటు చేస్తే పామర్లో మీ పుట్టినరోజు ఏంటి, పీకల దాకా
నాణ్యమైన మందు మీరు తాగటం ఏంటి, మీరు తన్నటం ఏంటి, మీ పార్టీ జెండా మోసే వాళ్ళని మీరు తన్నటం ఏంటి, తన్నులు తిన్నోడు ఫేస్బుక్లో ఆడి పెడతాం ఏంటి, దాన్ని లైక్ కొట్టినందుకు మావోడి మీద కేసు ఏంటి? సిగ్గు శరం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. ఇన్నాకడ ఈయన చెప్తున్నాడు, ఎవరో పోలీసు ఆయన అప్పుడు చేశాను ఇప్పుడు చేశానని చెప్పాను. ఆ కేసులు దాని గురించి కూడా చెప్తాను. ఇదే సంస్కృతి, ఇట్లాంటి తప్పుడు కేసుల సంస్కృతే మీరు ఈ సమాజానికి, ఈ లోకానికి, ఈ రాష్ట్రానికి సాంప్రదాయంగా అలవాటు చేసి వెళ్తే, నేను ఒకసారి చంద్రబాబు నాయుడిని, ఈ రాష్ట్ర డీజీపీ గారిని ఇద్దరిని ప్రశ్నిస్తున్నా. ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు, తప్పుడు సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి మీరు అలవాటు చేస్తే, ఆనవాయితీగా ఇచ్చెళ్తే 2015-16లోనో రాజమండ్రిలో కృష్ణా పుష్కరాల్లో మీరు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి, మీ వందిమాగదులు అందరూ కలిసి గోదావరిలో బుడుంగని ముక్కు మూసుకుని 3 సార్లు మునిగింది. సినిమా తీయటానికి బోయేపాటిని తెచ్చుకుని సినిమా తీయటం వల్ల ఒక్కసారిగా మీరు గేట్లు వదలటం వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోతే, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే, రేపు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ 30 మంది కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళ కూతుళ్ళో, కొడుకులో, తమ్ముళ్ళో, చెల్లిలో, భార్యలో వచ్చి జగన్ గారికి కేసిస్తే, రేపు చంద్రబాబు నువ్వు 302 కింద 30 మందిని చంపావని ముద్దాయి అవుతావా అని అడుగుతున్నాను. చంద్రబాబు వెనకాల ములుగుతుంటే సొబ్బందిచ్చిన లోకేష్ ముద్దాయి అవుతాడా అవడా? నిమ్మకాయల చినరాజప్ప వెనక కూర్చుని ఆయన కూడా ములగటాకి ప్రాక్టీస్ సిద్ధం. చంద్రబాబు ఎట్టా ములుగుతున్నాడో తర్వాత నేను ఎట్టా ములగాలని చూస్తున్నా. నిమ్మకాయల చినరాజప్ప కూడా ముద్దాయి అవుతాడా అవడా? అవుతాడా అవడా? గుంటూరులో పేదరికాన్ని ఎరగా వేసి గుజరాత్ నుంచి, సూరత్ నుంచి 50 రూపాయలు 60 రూపాయలకి చీరలు తెచ్చి పేదోళ్ళందరికీ చీరలు ఇస్తాం రమ్మని ఏలంవెర్రిగా కేకేసి పాపం ఆశపడిన పేదోళ్ళకి సక్రమంగా లైన్లు కట్టి, బాదులు కట్టి పంచిపెట్టకుండా వాళ్ళందరికీ మీటింగ్ చెప్పి, సొల్లు కబుర్లు చెప్పి, జగన్ని బూతులు తిట్టి, లారీలోంచి చీరలు ఇసురుతుంటే అవి పట్టుకుంటాకి ఎగబడిన పేదలు చచ్చిపోతే, వాళ్ళ కుటుంబాలు బజారున పడితే, రేపు గుంటూరులో ఆ చీరల పంచేప్పుడు, చీరలు ఇసిరినప్పుడు అసూలు బాసిన ఆ కుటుంబాల్లోని పిల్లలో ఎవరో వచ్చి రేపు జగన్ వచ్చాక కంప్లైంట్ ఇస్తే, చంద్రబాబు నాయుడు నువ్వు ముద్దాయివావా 302లో అని చెప్పని అడుగుతున్నాను. నువ్వే కాదు, నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, చిలకలూరిపేట పుల్లారావు, ఆ చీరలు కొనుక్కొచ్చినోడు ఎవరైతే 50 రూపాయలు కొనుక్కొచ్చిన శ్రీనివాసు, అమెరికా శ్రీనివాసు, మీరందరూ ముద్దాయిలు అవుతారా అవరా? మిమ్మల్ని చెయ్యాలా అక్కర్లేదా? కందుకూరులో మా ఇంటికి ఎప్పుడన్నా వచ్చారు రాలేదు మీరెవరన్నా? సన్న గొంతు ఉంటుంది, 10 అడుగులో 12 అడుగుల గొంతు. మా ఇంటికి సొంతంత సందులో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఇంటూరు శ్రీనివాసరావు అని చెప్పి అక్కడ నుంచున్నటువంటి క్యాండిడేట్, ఓట్లు అడుక్కునేటువంటి క్యాండిడేట్ ఆటోల్లో, కారుల్లో తెచ్చి జనాల్ని కుమ్మరిస్తే, ఆ సందులో, ఇరుకు గొంతులో, తొక్కిసలాటలో చచ్చిపోతే, అసూలు బాసిన వాళ్ళ అవతాగ్ని తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే డబ్బులు ఇచ్చి వచ్చి తీసుకుని వచ్చిన అమాయక జనం అవ్వచ్చు, ఆ రోజు కూలి కోసం వచ్చిన వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళ కుటుంబాలు బజారున పడితే, రేపు మళ్ళీ 29లో జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలో లేకపోతే ఎవరో వచ్చి కేసిస్తే చంద్రబాబు నాయుడు ముద్దాయి అవడా? డోలా బాల వీరాంజనేయుల ముద్దాయి అవడా? గొట్టిపాటి రవికుమార్ ముద్దాయి అవడా? లేదా జనాన్ని తెచ్చి కుమ్మరించిన ఇంటూరు సీను అవుతాడా అవడా? ముద్దాయిలు అడుగుతున్నా. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఇవాళ ఇల్లెలకగానే పండగ కాదు, ఇవాళ తప్పుడు కేసులు పెట్టంగానే పండగ కాదు. ఎవరికైనా మీ పామర్ ఎమ్మెల్యే కూడా అదే హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ తప్పుడు కేసులు కట్టంగానే ఇల్లెలకగానే పండగ కాదు. రేపు కైలా అనిల మాట కూడా ఇడెవ్వరు వినరు.
మీరు అట్టు పెడితే అట్టుకి 10 అట్లు ఇచ్చినమ్మా వాయనం పుచ్చుకున్నానమ్మా వాయనం అనే స్థితిలో మీకు అప్పచెప్పకపోతే చూసుకోండి మీరందరూ కూడా. ఈ సమాజానికి మంచి చెల్లండి, చెడిస్తే చెడే వస్తుంది. గాంధీ గారి రోజులు కాదు, చెంపదెబ్బ కొడితే రెండో చెంప చూపిస్తాకి. ఖచ్చితంగా ఒక చెంపదెబ్బ కొడితే నీ చెంపలే కాదు ఇంకెక్కడెక్కడ బోధులు అన్నీ బోగులుతాయి. కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా ఇటువంటి తప్పుడు కేసులు కడుతున్న మీ పోలీసుల్ని కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ సమాజానికి తల మీద భుజాల మీద 3 సింహాలని మోస్తున్నటువంటి మీరు